పగటి దెయ్యం. పూర్వం బాగ్దాదులో అబ్దుల్లా అనే గొప్ప ధనవంతుడుండేవాడు. అతడు దెయ్యాల కథలంటే చెవి కోసుకునేవాడు. రోజు ఒక్క దెయ్యం కథైనా వినకపోతే అతనికి నిద్ర పట్టేది కాదు. దెయ్యం కథలు చెప్పేవారికి విలువైన బహుమతులు ఇవ్వబడతాయని నగరంలో చాటింపు కూడా వేయించాడు. బహుమతులను ఆశించి చాలామంది అబ్దుల్లా దగ్గరకు దెయ్యాల కథలు చెబుతామని వచ్చేవారు. అయితే కథల మధ్యలో అతడు తనకు ఆ కథ నచ్చలేదని, మరింత వింతగా ఉండే కథ చెప్పమని వాళ్ళను వేధించేవాడు. ఎవరైనా తనకు అలాంటి వింత కథలేవీ రావని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అబ్దుల్లా పిచ్చి కోపంతో, ఒరే పనికి మాలిన వెధవ, కథలు చెప్పడం చేతకాని వాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ కొరడాతో చావు దెబ్బలు కొట్టేవాడు. ఇందువల్ల అబ్దుల్లాకు రోజు రోజుకు దెయ్యాల కథలు చెప్పేవాళ్ళు కరువైపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు అబ్దుల్లా మధ్యాహ్నం భోజనం చేసి కాస్త కునుకు తీద్దాం అనుకుంటుండగా నౌకర్లు ఒకడిని తీసుకువచ్చి అతడి ముందు నిలబెట్టారు. వాడి దుస్తులు బాగా మాసి ఉన్నవి, జుట్టు జడలు కట్టి ఉన్నది, మనిషి ఎండుకట్టెలా బక్కచిక్కి ఉన్నాడు. అబ్దుల్లా వాణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, నిన్ను చూస్తేనే దెయ్యంలా ఉన్నావు, పైగా మట్టి వాసన, నువ్వు నాకేం వింత దెయ్యం కథ చెప్పగలవు అని అడిగాడు. అయ్యా, నా పేరు హమీద్. నా భార్యకు కూడా మీలాగే దెయ్యం కథలు వినడం మహా సరదా. ఒక రాత్రి వేళ తప్పనిసరి దానికి ఒక భయంకరమైన దెయ్యం కథ చెప్పాను. కథ పూర్తవగానే నా భార్య గుండాగి చచ్చిపోయింది. తెల్లవారగానే తనని పాతిపెట్టి ఇంటికి వచ్చి జరిగిన దానికి దుఃఖిస్తూ కూర్చున్నాను. అంతలో నా ముందు ఒక మెరుపు మెరిసింది. ఆ మరుక్షణం నా భార్య ప్రత్యక్షమైంది. గోరీలోంచి ఎలా లేచి వచ్చిందా అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే నా భార్య, మీరు వద్దన్న దెయ్యం కథ చెప్పమని హఠం చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మీకు దూరమైపోయాను, నన్ను క్షమించండి అని అన్నది. హమీద్ ఇంకా ఏదో చెప్పబోయేంతలో, ఆగు, ఇందులో విచిత్రమేముంది అన్నాడు అబ్దుల్లా. దెయ్యం పట్టపగలు కనిపించడం విచిత్రం కాదంటారా అన్నాడు హమీద్. అబ్దుల్లా ఒకసారి తన పొడవాటి గడ్డంలో వేలు దూర్చి ఆలోచిస్తూ, విచిత్రమే అనుకో, అయినా నువ్వు చెప్పింది నమ్మను, దయ్యాలు పగలు కనిపించవు అన్నాడు అబ్దుల్లా. ఎందుకు కనిపించవు? నేను నెల క్రిందట మీరిస్తానన్న బహుమతి ఆశించి దయ్యాల కథ చెప్పడానికి వచ్చాను. నా కథ బాగోలేదంటూ కొరడాతో నన్ను చావు దెబ్బలు కొట్టావు. వారం పాటు మంచాన పడి తర్వాత సమాధయ్యాను అంటూ హమీద్ తన తల తీసి 2 చేతులతో పట్టుకుని బంతిలా ఎగరేశాడు. అది చూసి అబ్దుల్లా కీచుమంటూ పెద్దగా అరిచి దబీమంటూ నేల మీద పడ్డాడు. ఆ తర్వాత ఎవరైనా దయ్యాల మాట చెబితే కసురుకునేవాడు. అతడికి దయ్యాల కథల పిచ్చి ఎలా కుదిరిందో ఎవ్వరికీ తెలియలేదు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.